రియల్ ఎస్టేట్లో సక్సెస్ అవ్వాలని చాలా మంది ట్రై చేస్తున్నారు, కానీ సక్సెస్ కాలేకపోతున్నారు. ఎందుకో తెలుసా? కన్సిస్టెన్సీ మిస్ అవుతున్నారు. రియల్ ఎస్టేట్ చేస్తున్న వాళ్ళు, చెయ్యాలనుకుంటున్న వాళ్ళు, దీన్ని ఒక ఆపర్చునిటీగా మార్చుకోవాలనుకుంటున్న వాళ్ళు ఈ వీడియో కంప్లీట్గా చూడండి. ఈ వీడియో మిస్ అయితే మీకు ఆపర్చునిటీ మిస్ అవుతుంది. ఎందుకు సక్సెస్ కాలేకపోతున్నారో తెలుసా? చాలా రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్ రీజన్ ఏంటంటే, ఒక ప్రాజెక్ట్ తీసుకున్న తర్వాత వాళ్ళు దాన్ని ఓన్ చేసుకోరు. ఫస్ట్ మనం ప్రాజెక్ట్ చూస్ చేసుకునేటప్పుడు అది కరెక్టా కాదా, ఫస్ట్ మనం సాటిస్ఫై అవ్వాలి. తర్వాత క్లయింట్ సాటిస్ఫై అవ్వాలి. మనం సాటిస్ఫై అయితేనే క్లయింట్ని సాటిస్ఫై చేయగలం. అండ్ లొకేషన్ ఇంపార్టెంట్. ఇవన్నీ కాదు, మన కమిషనే ఇంపార్టెంట్ అనుకుంటే ఎప్పటికీ సక్సెస్ కాలేం. మనం చూస్ చేసుకునేది ప్రాజెక్ట్ రైట్ అవ్వాలి, కంపెనీ రైట్ అవ్వాలి, లొకేషన్ రైట్ అవ్వాలి. ఇవన్నీ రైట్ అయితేనే మనం రైట్ వేలో వెళ్తున్నట్టు, లేకపోతే రాంగ్ వేలోనే వెళ్తున్నాం. నువ్వు ఎంత ట్రై చేసినా, ఎన్నేళ్ళు ట్రై చేసినా సక్సెస్ కాలేవు. సక్సెస్ అనేది నీకు నీ ప్రాజెక్ట్ సెలెక్షన్ తోటే స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్, మనం ఒక చోట నిలబడ్డాము అంటే, ఒక కంపెనీతో కానీ ఒక ప్రాజెక్ట్తో కానీ అది కంప్లీట్ అయ్యే వరకు ట్రావెల్ చేస్తేనే మనం సక్సెస్ అవ్వగలం. లేదు మధ్యలో అటు వెళ్ళి అటు తిరిగితే మనం లైఫ్ లాంగ్ తిరుగుతూనే ఉంటాం, ఎక్కడా నిలబడలేం. ఒక చోట నిలబడి నువ్వు సంవత్సరమా, 2 సంవత్సరాల, 3 సంవత్సరాల ట్రై చేయి, నీ సక్సెస్ నీ దగ్గరకు వస్తుంది. రియల్ ఎస్టేట్లో మెయిన్ ఇంపార్టెంట్ మనం నిలబడాలి. నిలబడితే ఖచ్చితంగా సక్సెస్ అవుతావు. నిన్నెవరూ ఆపలేరు. నీకు ఒక క్లయింట్ దొరికాడు, ఆయనకి ఏం ఎక్స్ప్లెయిన్ చేయాలి? అక్కడ ఉన్నదే చెప్పాలి, లేనిది ఎప్పుడు లేనిది చెప్పడం వల్ల ఏమవుతుందంటే, లొకేషన్ డెవలప్ అవ్వకపోవచ్చు, లేదా నువ్వు చేసే కంపెనీ డెవలప్మెంట్ చేయకపోవచ్చు. నువ్వేం లాస్ అవుతున్నావో తెలుసా? ట్రస్ట్. ఆ ట్రస్ట్ కోల్పోయావంటే మార్కెట్లో నిలబడలేం. సో నువ్వు సెలెక్ట్ చేసుకునేటప్పుడు అండ్ క్లయింట్కి చెప్పేటప్పుడు అక్కడ జరిగేదే చెప్పు, జరగంది చెప్పొద్దు. నువ్వు ట్రావెల్ చేసేటప్పుడు కూడా కంపెనీ ఒక కమిట్మెంట్ ఇచ్చిందంటే చేసేలా ఉండాలి. ఎందుకంటే నువ్వు ఆ కంపెనీని నమ్మి ఏదైతే క్లయింట్కి చెప్తావో అది జరగకపోతే క్లయింట్కి నీకు రిలేషన్ బ్రేక్ అవుతుంది. సో ఆయన నుంచి రిఫరెన్స్ రాదు, ఫ్యూచర్లో బిజినెస్ రాదు, ఆయన నిన్ను ఎవరిని రిఫరెన్స్ చేయరు. ఇలాంటివి చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి మనం సక్సెస్ కాపాడడానికి. సో ఇప్పుడైనా నీ చేంజ్ ఎలా ఉండాలంటే, నువ్వు సెలెక్ట్ చేసుకునే లొకేషన్, కంపెనీ, ప్రాజెక్ట్, నీ క్లయింట్కి నువ్వు ఇచ్చే భరోసా ఎలా ఉండాలంటే, ఇప్పుడు ఒక క్లయింట్ చాలా కష్టపడి సంపాదించి ఒక 30-40 లక్షలు తెచ్చి మనల్ని నమ్మి, కంపెనీని నమ్మి, ప్రాజెక్ట్ని నమ్మి ఇన్వెస్ట్ చేస్తారు. వాళ్ళకి ఇన్ ఫ్యూచర్లో రీసేల్ జరగకపోయినా, అప్రిషియేషన్ రాకపోయినా అక్కడితో నీ బిజినెస్ ఆగిపోద్ది. సో నువ్వు చూస్ చేసుకునేటప్పుడు ప్రాజెక్ట్, లొకేషన్, కంపెనీ అండ్ క్లయింట్ ట్రస్ట్, ఇది చాలా ఇంపార్టెంట్ కదా. సో ఇది మిస్ అవ్వద్దు. నీకు ఛాలెంజ్ ఇస్తున్నా, 1 ఇయర్లో 1 కోటి రూపాయలు సంపాదించడానికి నీకు ఆపర్చునిటీ దొరకట్లేదా? ఆ ఆపర్చునిటీ నేను ఇస్తాను. అది ఎలా చేయాలి ఏంటి అనేది నేను గైడ్ చేస్తాను. 1 ఇయర్లో 1 కోటి రూపాయలు సంపాదిస్తావు. ఇది ప్రూవెన్ స్ట్రాటజీ. నేను ఆల్రెడీ చేసి సక్సెస్ అయ్యాను, మీకు కూడా నేను చెప్తాను, చేపిస్తాను. 1 ఇయర్లో 1 కోటి రూపాయలు సంపాదించడం చాలా కష్టం, కానీ రియల్ ఎస్టేట్లో ఈజీ. కాకపోతే దానికి వేస్ ఉంటాయి. ఆ రైట్ వేస్లో నువ్వు వెళ్తే నువ్వు ఖచ్చితంగా సక్సెస్ అవుతావు. సో ఇదే టైం నీకు స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తుంది కదా, సక్సెస్ అని మెసేజ్ చేయి, మా టీం మిమ్మల్ని కాంటాక్ట్ అవుతుంది.